వర్షాకాలం ప్రారంభమైందని జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వర్షాలు పడే ఛాన్స్ ఎక్కువగా ఉందని, అందువల్ల గ్రామాల్లో దోమలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని, ఈ సీజన్ లో గ్రామాల్లో ప్రజలు జ్వరాల బారిన పడకుండా డాక్టర్లు అందుబాటులో ఉండాలని, అంతేకాకుండా గ్రామాల్లో డ్రైడే పాటించడం వలన లార్వా అనేది లేకుండా చేయాలని DMIHO గోపాలరావు తెలిపారు. RMPలు గ్రామాల్లో శక్తికి మించి వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని ఆయన హెచ్చరించారు. అలా ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 months వర్షాలు పడతాయి కాబట్టి మస్కిటో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వెక్టర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా మా యొక్క సిబ్బంది ఇల్లు తిరుగుతూ డ్రైడే పాటించడం ఒకటి. డ్రైడే పాటించడం వల్ల లార్వా అనేది లేకుండా చేయడం అదొకటి ముఖ్య ఉద్దేశం. ఇంకోటి ఫీవర్ సర్వే. ఎక్కడైతే జ్వరాలు ఉంటాయో ఆ ఇంటికి వెళ్ళి ఫీవర్ సర్వే చేస్తూ వాళ్ళకి ఏమైనా అవసరమైన ట్యాబ్లెట్స్ ఇవ్వడం అదొకటి. ఎవరికైనా ఇంకా ఎక్కువ ఫీవర్స్ ఉంటే మాత్రం వాళ్ళను సబ్ సెంటర్కు తరలించి వాళ్ళకు RDT కిట్ ద్వారా, ఇప్పుడు కిట్ మెథడ్ ద్వారా వాళ్ళకు మలేరియా కానీ డెంగీ ఉన్నదా కానీ నిర్ధారణ చేసి ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం వాళ్ళ ట్రీట్మెంట్ పెట్టడం అదొక ముఖ్య విషయం. ఇంకా ఎక్కడైతే లార్వా ఎక్కువ ఉండి మస్కిటోస్ బాగా ఉంటే అక్కడ యాంటీ లార్వా మెజర్స్, యాంటీడర్ట్ స్ప్రే చేయడం. ముఖ్యంగా లార్వా ఉన్న చోట స్ప్రే చేయడం వల్ల ఆ లార్వా లేకుండా చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏమైనా మస్కిటో డెవలప్ అయితే మాత్రం అది కూడా స్ప్రే చేసి ఇంకా ఫాగింగ్ చేస్తే కూడా అట్లా కూడా మస్కిటోస్ లేకుండా చేయొచ్చు. ఇంకా ఇదే విధంగా సో వేరే అన్ని డిపార్ట్మెంట్స్, మన ల్యాండ్ డిపార్ట్మెంట్స్, మన ఈ మధ్యలోనే కలెక్టర్ గారు ఒక 1 month బ్యాక్ మా టాస్క్ ఫోర్స్ మీటింగ్ పెట్టి సో అందులో అందరికీ సూచనలు ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ వర్షాకాలం 4 months ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క పేషెంట్ కూడా మలేరియాతో కానీ డెంగ్యూతో కానీ మరణాలు సంభవించి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మేము ముందుకు పోతున్నాము. సో మాకు కలెక్టర్ గారి హెల్ప్ కూడా చాలా ఉంది. మన జిల్లాలో మంత్రి గారి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకోటి ముఖ్యంగా వర్షాకాలం ఏంటంటే మన ములుగు జిల్లాల్లో మన గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు ఎక్కువ గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న ANC కేసులు, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో హైరిస్క్ కేసెస్ వాళ్ళని ముందుగానే తరలించి ముంపు ప్రాంతాల్లో వాళ్ళకు ఇబ్బంది కలగకుండా కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా బీపీ షుగర్ కానివ్వండి, TB కేసెస్ కానివ్వండి, వాళ్ళకు కూడా ముందుగానే 3 months ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ముఖ్యంగా మన ఈ జిల్లాలో RMPs, ప్రైవేట్ ప్రాక్టీస్, ప్రైవేట్ డాక్టర్స్ కానివ్వండి, వాళ్ళు రిజిస్ట్రేషన్ లేకుండా ఎట్టి పరిస్థితులు కూడా ప్రాక్టీస్ అనేది చేసుకోవద్దు. ఇంకోటి ముఖ్యంగా RMPs ఏంటంటే ఊళ్ళల్లో పెయిన్ కిల్లర్స్ ఇచ్చి బాగా ఇవ్వడం వల్ల, ఫీవర్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కిడ్నీస్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇంకోటి స్టీరాయిడ్స్ కూడా కొందరు ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు నేమ్ ప్లేట్స్ అనేవి డాక్టర్ని పెట్టుకోకుండా ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మాత్రమే పెట్టుకొని జస్ట్ చిన్న వాటికి అలైన్మెంట్స్ మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు IV ఫ్లూయిడ్స్ పెట్టడము, యాంటీబయాటిక్స్ చేయడము, ఇంకా అతరత్ర ఇవ్వడం ఎట్టి పరిస్థితులు కూడా చేయొద్దు. సో వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలేదు. ఇంకోటి PCT/NDT ప్రకారము ఎవరు కూడా స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేయొద్దు. చేసినచో వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవడంతోనే అందరికీ పత్రికా ముఖంగా అందరికీ తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా మన యొక్క ములుగు జిల్లాను మంచి ఆరోగ్య విషయంలో ఎవరికి ఆరోగ్య సమస్యలు రాకుండా మంచి ఆరోగ్యవంతమైన ములుగు జిల్లాను చేయాలని మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకుంటాం. థ్యాంక్ యూ.